చూసారు కదా ఎలా మోసం చేస్తున్నాడు ఇతను. ఇప్పుడు ఇంకొక మంత్రం ఏం చెప్పాలో చూద్దాం. దేవుడు ఒకవేళ సర్వశక్తిమంతుడైతే, ఆ దేవుడు మానవ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తున్నట్లయితే ఒకే దెబ్బతో పూర్తి చేయాలి. రెండోసారి వచ్చాడంటే అర్థం మొదటిసారి పని అవ్వలేదని. మొదటిసారి పని అవ్వకపోతే అర్థం ఆయనకి చేత కాలేదని. చేత కాలేదంటే అర్థం ఆయన సర్వశక్తిమంతుడు కాదని. సర్వశక్తిమంతుడు కాకపోతే అర్థం ఆయన దేవుడు కాదని. ఇన్ గాడ్ దే కెనాట్ బి ఎ ఫెయిల్యూర్. దేవుడు దెబ్బ కొడితే ఆ దెబ్బకు రిటర్న్ ఉండడానికి వీల్లేదు. ఒక్క షాట్ అయిపోవాలి. చూసారు కదా అడ్వర్టైజ్ ఏం చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే దేవుడు అనేవాడు ఒకసారే రావాలి, రెండోసారి రాకూడదు. ఒకసారి వస్తే అతడు సర్వశక్తిమంతుడు కాదు, రెండోసారి వచ్చాడు కాబట్టి చేతకాని దేవుడు ఫెయిల్ అవుతాడు అని చెప్తున్నాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే హిందువులు గ్రంథాల ప్రకారం దేవుడు దశావతారాలు ఉన్నాయి